మన నిజామాబాద్ లో కేవలం 6,550 రూపాయలకి స్వచ్ఛమైన నీటి సర్వీస్ ని సిగ్నస్ ఎస్ఆర్ ఆక్వా సొల్యూషన్ ఏఎంసీ సర్వీసెస్ అందిస్తోంది. గురుగారు, ఈ సంవత్సరం మేష రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ విశ్వావసునామ సంవత్సరం? శ్రీమాత్రే నమః. ఈ సంవత్సరం మేషరాశి వారికి ప్రస్తుతం ద్వితీయంలో బృహస్పతి ఉన్నాడు. ఆ తర్వాత తృతీయంలోకి ప్రవేశమవుతున్నాడు. శనీశ్వరుడు మీనంలోకి వస్తున్నాడు. ఆ శనీశ్వరు యొక్క అనుగ్రహంతో అలాగే గురువు అనుగ్రహం రెండు కూడా మనకు ఈ సంవత్సరం బాగాలేదు. కాబట్టి ఆ గురువుకు సంబంధించినటువంటి గురుస్తోత్ర పారాయణ చేయడము, గురు దత్తాత్రేయ కవచము చదవడము, ఆ శనీశ్వరుడికి సంబంధించిన అభిషేకము, నవగ్రహాల్లో ఉన్న శనీశ్వరుడికి పశ్చిమ దర్శన శనీశ్వరుడికి నీలం రంగు పుష్పాలతోటి పుష్పార్చన చేయడము, తైలంతో అభిషేకం చేయడము, దీనివల్ల ఫలితాలు వారు పొందగలరు. అంతేకాకుండా ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం 2, 14 రూపాయలు ఖర్చు, రాజపూజ్యం 5 అయితే అవమానించేవారు 7. అంటే ఈ రాజపూజ్యత అవమానము అనేది ప్రతి రాశి వారు కూడాను వారి వారి యొక్క జీవనంలో నడిచేటటువంటి నడవడికను బట్టి ఈ ఫలితాలు ఉంటాయి మేషరాశి వారికి. సో మరి వీరు ఎలాంటి పరిహారం చేసుకోవాలి? అంటే కొంతవరకు బాగలేదు, మిశ్రమ ఫలితం ఉంది అని చెప్తున్నారు కదా. సో మరి ఈ మిశ్రమ ఫలితాన్ని వాళ్ళకు అనుగుణంగా మార్చుకోవాలంటే వాళ్ళు ఏం చేయాలి? ఈ సంవత్సరం వీరు బృహస్పతికి సంబంధించినటువంటి ప్రతి గురువారం రోజున దత్తాత్రేయ స్వామివారి ఆలయ దర్శనంతో పాటు గురు పీఠంలో, అంటే ఎక్కడ శంకర మఠాలు ఉన్నా కానీ గురు పీఠాలు ఉన్నా కానీ ఆ గురుమూర్తి దేవత యొక్క దర్శనంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఔదుంబర వృక్షానికి ప్రదక్షిణ చేసుకోవడము, అక్కడ ఉన్నటువంటి గోమాతలకు ఇంత శనిగలు అలాగే బెల్లము అరటిపండు పెట్టి వారు గురువు యొక్క అనుగ్రహంతో ఉపశమనం పొంది వారు ఫలితాలను పొందవచ్చు. మరి శనీశ్వరుడు కూడా ఈ సంవత్సరం బాగలేదు కాబట్టి ఆ శని సంబంధించిన ఫలితాలు పొందారంటే వారు ప్రతి శనివారం రోజున అట్లా 19 శనివారాలు తప్పకుండా ఆ శనీశ్వరుడికి మనము పూజ గావించుకుంటే ఆ శని బాధ అంటే ప్రాణ సంకటాలు ఏ భయాలు ఉన్నా కానీ దాన్ని తొలగించేసి మనకు ఆ ఫలితాలను అడ్డుకట్ట వేస్తూ మనల్ని రక్షిస్తూ ఉంటాడన్నమాట.